అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. ఇవాళ మనం లాజికల్ రీజనింగ్ లో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ స్టేట్మెంట్ వర్సెస్ స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అలా. సో ఇవన్నీ కూడా సిమిలర్ టాపిక్సే, కాకపోతే ఏంటంటే ఒకదానికొకటి స్మాల్ మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. వీటికి డిఫరెంట్ లాజిక్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ ట్రిక్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కన్క్లూజనే చూద్దాం. స్టేట్మెంట్ కన్క్లూజన్ ఉందనుకోండి, స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తారు, కన్క్లూజన్స్ కూడా ఇస్తారు, లైక్ 2, 3 లేదా 3 పాయింట్స్ అలా. సో మనం ఏం చేయాలి, ఆ స్టేట్మెంట్ని ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుంది, లేదా 2 ఫాలో అవుతుందా, లేదా ఐదర్ 1 or 2 ఫాలో, ఏది ఫాలో అవ్వదా, అసలు ఏంటి, ఏదో ఒకటి ఫాలో అవుతుందా, అలా అదంతా కూడా మనం వాళ్ళ ఇచ్చే ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అలాగే మిగతావి కూడా, కాకపోతే మైనర్ చేంజెస్ ఉంటాయి వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి. చాలా మందికి చిన్న లాజికల్ డిఫరెన్సెస్ వల్ల టాపిక్ చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట. బట్ ఈ టాపిక్ అర్థం చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డీటెయిల్ ఫుల్ లెంత్ క్లాస్ అప్కమింగ్ వెడ్నెస్డే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండ్ ఫర్దర్గా లింక్ కూడా కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఈలోపు వాట్ యూ ఫీల్ ఆన్ దిస్ టాపిక్ అండ్ యువర్ డౌట్స్ అన్ని కూడా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డూ చెక్అవుట్ ద ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు ద ఛానల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. అన్నట్టు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.